తూర్పుగోదావరి జిల్లా నగరం గ్యాస్ పైప్లైన్ పేలుడు జరిగి 3 ఏళ్లు గడిచినా ఆ విషాదం బాధితుల మదిని వేడడం లేదు. 22 మంది బలైన ఘోర ప్రమాదం నేటికి స్థానికుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఇంటి దిక్కును కోల్పోయిన వారు కొందరైతే తీవ్రంగా గాయపడి భారంగా బతికీడిస్తున్న వారు మరికొందరు. గ్యాస్ లీక్ అయిందన్న వార్త వినపడితే చాలు భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారు ఇంకొందరు. నాడు ప్రభుత్వం సహా గెయిల్ ఇచ్చిన హామీలు నెరవేరక ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం పచ్చని పొలాలతో అలరారే కోనసీమ ప్రాంతం. 3 ఏళ్ల క్రితం అంటే 2014 సంవత్సరం జూన్ 27న తెల్లవారుతుండగానే ఘోర దుర్ఘటన జరిగింది. గెయిల్ గ్యాస్ పైపులైన పేలి 22 మంది అభాగ్యులు కడతేరిపోయారు. ప్రమాదం మిగిల్చిన విషాదం, జరిగిన నష్టం నగరం గ్రామాన్ని మానని గాయాలపై వేధిస్తున్నాయి. పేలుడు ఎలా జరిగిందన్నది ఇప్పటికీ అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ప్రమాదంపై జరిగిన దర్యాప్తు వివరాలు ప్రజలకు వెల్లడి కాకుండానే మరుగున పడిపోయాయి. నాటి దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన బోనం పెద్దిరాజుకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. ఉన్నంతలో పాల వ్యాపారం చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నాడు. జూన్ 27, 2014 నగరం గ్యాస్ పైప్ లైన్ పేలిన కారణంగా ఇక్కడ ఎంతో మంది చనిపోయారు, చాలా మంది గాయాలతోటి మిగిలారు. నేను బాగా ఎక్కువ శాతం కాలిపోవడం వల్ల జిల్లా కలెక్టర్ నితు ప్రసాద్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే 5 లక్షల రూపాయలు ఇచ్చాము, మిగతా 20 లక్షల రూపాయలు కూడా మీకు ఇప్పిస్తామని చెప్పేసి అని కలెక్టర్ గారు చెప్పారండి. కొత్తగా కలెక్టర్ గారు వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళి కలిసాం. ఆయన చెప్పింది ఏంటంటే గతం ఏం జరిగిందో మాకు ఏమీ తెలియదు అని చెప్పేసి అని ఆయన చేతులు ఎత్తేసారండి. మాకు ఇస్తానని ఇవ్వలేదు. తర్వాత హౌస్ డ్యామేజ్ వచ్చింది. 20 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ గవర్నమెంట్ వారి తరపు నుంచి వేయించాం. ఏంటంటే ఇల్లు డ్యామేజ్ నిమిత్తం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తారమూర్తి గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు. ఈ రోజు వరకు కూడా మనకు నష్టపరిహారం ఇవ్వలేదండి. ఈ గ్రామం అంతా సర్వనాశనం చేశారండి. వాళ్ళ వల్ల మా పరిస్థితులు ఇలాగైపోయినాయి సార్. అయితే మాకు ఏమి న్యాయం జరగలేదు సార్. గ్రామంలో ఉంటున్న అల్లూరు రామతులసిది మరొక దీనగాథ. అయిన వాళ్లంతా ప్రమాదంలో చనిపోయారు. ప్రభుత్వం అందించిన సాయంతో ఇల్లు నిర్మించుకున్నా బతికేందుకు ఎలాంటి ఆసరా లేదు. ఇల్లు కట్టేస్తామన్నారు, ఇవ్వలేదండి. డబ్బు ఇచ్చాం కదా అన్నారు. డబ్బు ఇస్తే మనుషులు వస్తారండి. పిల్లలు చదివింతానన్నారండి, ఎవరు లేరు మాకు. వెనకాల ఆడపిల్ల పెట్టుకు బతుకుతారంటే మా అన్నయ్య అంటే మాకు ఎంత ఇష్టం. 3 సంవత్సరాల నుంచి ఎలా అభ్యంగా బతుకుతారు. ఏ చేతులు డబ్బు ఎత్తాయి ఏమొస్తాయండి. ఏమైనా అమ్మ అని పిలుచుకుంటానికి లేదండి, అన్నయ్య అని పిలుచుకుంటాను లేదు. వాళ్ళు వచ్చి 3 సంవత్సరాల నుంచి అసలు అమ్మాయి ఎలా ఉన్నామని కూడా పట్టించుకుంటలేదండి. ఏమి చూస్తలేదు. అంతమంది పోయారంటే ఎవరిని పట్టించుకుంటలేదండి. పోనీ పైప్ లైన్లు అవి బాగు చేస్తారంటే అవి కూడా సరిగ్గా చేయట్లేదండి. మా ప్రాణాలు అరి చేతుల్లో పెట్టిన బతుకుతున్నామండి. ఇక్కడ ఉన్నాం అనుకున్నాం కానండి అలాగే బతుకుతున్నాం. ఈ బాలుడి పేరు మోహన వెంకటకృష్ణ. 3 ఏళ్ల క్రితం ఎంతో హుషారుగా ఉండేవాడు. నగరం దుర్ఘటనలో శరీరం చాలా వరకు కాలిపోయింది. కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతని ఆత్మస్థైర్యం సైతం దెబ్బతింది. జ్ఞాపక శక్తి సైతం తగ్గింది. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న మోహన వెంకటకృష్ణ పాఠాలను మరిచిపోతున్నాడు. అందరిలా ఆడుకోలేక ఏదో కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాకు పోట్లు వస్తున్నాయండి. మా అమ్మ కాలిపోయిందండి. మా అన్నయ్యకి నాకు, మా ఇంట్లో మా అమ్మకి నాకు అందరికి కాలిపోయామండి. బాధగా ఉందండి. నాకు పూర్తిగా చేతులు రావండి. అప్పటికి 2nd క్లాస్లోకి వచ్చాడు అబ్బాయి. బాగా చదివాడు, గుర్తుపట్టేవాడు అక్షరాలన్నీ. ఇప్పుడు 5th వరకు వచ్చినా కూడా అబ్బాయికి మళ్ళీ 1వ తరగతి అక్షరాలే గుర్తుపట్టలేకపోతున్నాడు. అలాగే చేతులు కూడా పైకి కొంచెం ఎత్తి ఆడుకుందామన్న ఆటలు కూడా ఆడుకోలేకపోతున్నాడు. నేను వెనక్కి అయిపోయాను అన్న ఫీలింగ్తో కూడా ఉంటున్నాడు అబ్బాయి. చదువులో వెనకబడిపోయినందుకు ఫీల్ అవుతున్నాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో గెయిల్ సంస్థ విఫలమైందని నగరం గ్రామ విషాద బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామాభివృద్ధికి ఏటా 2 కోట్లు, నగరంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు వంటి హామీలు ఇంకా నెరవేరలేదన్నారు.